హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని సిట్టింగ్ అరేంజ్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ క్లాస్. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇంకా యొక్క పార్ట్ 1 చూడలేదో వాళ్ళందరూ కూడా పార్ట్ 1 వీడియోని చూడండి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్ అండ్ అదేవిధంగా ఇక ముందు చెప్పబోయేటటువంటి క్లాసెస్ అన్ని కూడా మన యొక్క ఫౌండేషన్ కోర్సులు అయితే ఆల్రెడీ అటాచ్ చేయడం జరుగుతుంది కదా. మీరు ఆ యొక్క పాయింట్స్ అన్ని కూడా ఈ యొక్క మెగా కోర్స్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఆర్థమెటిక్ యొక్క స్పెషల్ క్లాసెస్ కావాలంటే మాత్రం మన యొక్క మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క స్పెషల్ బ్యాచ్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 2 కోర్సెస్తో పాటు మనం జనరల్ సైన్స్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ యొక్క 3 కోర్సెస్ యొక్క మెయిన్ డేటా అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లో కలిపిద్దాం. 5 ఫ్రెండ్స్ ABCDE ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ ఫేసింగ్ నార్త్, ఓకేనా. సో వాళ్ళందరూ కూడా నార్త్కి అయితే ఫేస్ చేసి అయితే ఉండడం జరిగిందంట. ఏ సిట్ నెక్స్ట్ టు ద బి, సో బీకి నెక్స్ట్ అయితే ఏ ఉన్నాడంట, ఓకే. బీకి పక్కన ఏ ఉన్నాడు. డి సిట్స్ నెక్స్ట్ టు సి, సో డి సిట్స్ నెక్స్ట్ టు సి, సో సి పక్కన డి ఉన్నాడంట, ఓకే. అండ్ డస్ నాట్ సిట్ విత్ ఈ, సో డి ఈతో అయితే కూర్చోలేదంట, సో ఈ పక్కన ఈ ఉండడు, ఓకేనా. సో ఈ పక్కన ఎట్లా సి ఉన్నాడు కాబట్టి సితో ఇష్యూ లేదు, ఈ పక్కన మాత్రం ఈ ఉండడు. ఈ సిట్స్ ఆన్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెంచ్, సో బెంచ్కి లెఫ్ట్ సైడ్లో ఈ ఉన్నాడంట, ఓకేనా. సో ఇది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. సి సిట్స్ సెకండ్ టు ద రైట్ సైడ్, ఓకేనా. సెకండ్ నుంచి రైట్ సైడ్లో సి ఉన్నాడంట, సో సి పక్కన డి ఉంటాడు. సో మిగిలింది ఏంది బి ఏ, ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఏ అండ్ సి సిట్ టుగెదర్, వీళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు, ఓకే. మిడిల్లో ఎవరు కూర్చున్నారు ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ, దట్స్ ఇట్. ఇది జేఈ లెవెల్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఓకేనా. మనకి ఇక్కడ ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నా మొత్తం సర్కిల్స్, ఇక్కడ మొత్తం మనకు సీక్వెన్స్ ఆర్డర్లో రావడం జరిగింది, అంటే ఒక రో వర్షన్లో రావడం జరిగింది కాబట్టి తక్కువ టైంలో అయిపోయింది. సో ఇదే విధంగా మనకు రో వర్షన్లు ఇస్తే మాత్రం క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. సో సర్కిల్లో కనుక ఇస్తే మాత్రం మ్యాక్సిమం మనం 8 దాకా అయితే అటెంప్ట్ చేయొచ్చు. 8 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మ్యాక్సిమం లీవ్ అయితే చేసేయండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ మనకి ఇచ్చేటటువంటి టైం ఎంత, 1 మినిటే. అంటే అకార్డింగ్ టు యాక్యురేట్గానే తీసుకుంటే 54 సెకండ్సే, కానీ మనం 1 మినిట్ దాకా తీసుకుంటాం. ఎందుకంటే జిఎస్ అండ్ జీకే నుంచి మనకు టైం అనేది కలిసి వస్తుంది కాబట్టి. సో 1 మినిట్లో మనకు ఒక క్వశ్చన్ సాల్వ్ అయ్యేటట్టు ఉంటేనే మనం దాన్ని టచ్ చేయాలి, లేకుంటే వదిలేయాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ని 1 మినిట్లో మనం సాల్వ్ చేయగలం కాబట్టి ఇట్లాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఓకేనా. అండ్ లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 5 ఫ్రెండ్స్ అభి, చిత్ర, రేఖ, ప్రియా అండ్ దివ్య ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ ఫేసింగ్ నార్త్, సో సేమ్ మోడల్ ఇవ్వడం జరిగింది. అభి సిట్స్ నెక్స్ట్ టు ద చిత్ర, సో చిత్ర పక్కన ఎవరు కూర్చున్నారు ఫ్రెండ్స్ చెప్పండి. చిత్ర పక్కన ఎవరు కూర్చున్నారు? అభి, ఓకే. ప్రియా ఈజ్ సిట్ నెక్స్ట్ టు ద రేఖ, ప్రియా రేఖ పక్కన కూర్చుంది, ఓకే. దెన్ ప్రియా డస్ నాట్ సిట్ విత్ దివ్య, ఇక్కడ దివ్య అయితే లేదు. దివ్య సిట్స్ ఆన్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెంచ్, సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ ఇల్లాకి ఇచ్చినటువంటి సేమ్ మోడల్. దివ్య లెఫ్ట్ సైడ్లో కూర్చుంది, ఓకే. రేఖ సిట్ సెకండ్ టు ద రైట్ సైడ్, సో రైట్ సైడ్ నుంచి సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? రేఖ. అంటే ఇక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ పి. సో మిగిలింది వీళ్ళిద్దరు. చిత్రాకి రైట్ సైడ్లో ఎవరున్నారు? అభి, ఓకేనా. అభి, చిత్ర, సో పీసీఏ ఆర్పి. సో ఇక్కడ చిత్ర యొక్క పొజిషన్ ఏంది? సో చిత్ర ఏంటి ఎక్కడ ఫ్రెండ్స్? లెఫ్ట్ నుంచి సెకండ్ కదా, సో సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఆప్షన్ బి. సో చూసినారుగా ఫ్రెండ్స్ ఇందాక క్వశ్చన్ దీనికి ఎంత సిమిలారిటీ ఉందో. ఇది ఆర్ఆర్బి జేఈలో వచ్చింది, ఇదేమో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చింది. సో సేమ్ ప్యాటర్న్ కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసిండు అంతే, ఓకేనా. సో కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసిండు కాబట్టి మన ఆ యొక్క మైండ్ ప్రాసెస్లో ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద డేటా అనేది రిపీట్ అయితేనే ఉంటుంది. నేమ్స్ చేంజ్ అయితే ఇలాగ ఏబిసిడి పెట్టిండు, ఇక్కడ ఏం చేసిండు? అభి, చిత్ర అనే పేర్లు తీసుకొచ్చిండు, కానీ కాన్సెప్ట్ అదే కదా. సో ఇట్లే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సేమ్ కాన్సెప్ట్తో లోపల ఉండేటటువంటి కంటెంట్ని అటు ఇటు చేంజ్ చేస్తూ తీసుకురావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, LMNOPQRS ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ స్టాండింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ అవుట్వర్డ్, ఫేసింగ్ అవుట్వర్డ్ అందరు కూడా బయటికి చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనం లెఫ్ట్ అండ్ డిస్కస్ చేసుకుంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, రైట్ సైడ్ డిస్కస్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి, ఓకేనా. సో మనం సర్కిల్ కన్నా తీసుకుంటే సర్కిల్ ఇన్సైడ్ చూస్తే పర్సన్ యొక్క రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ మూవ్ అవుతాం, లెఫ్ట్ అంటే ఇటు సైడ్ మూవ్ అవుతాం. కానీ ఇదే పర్సన్ రివర్స్ అంటే అవుట్వర్డ్ చూస్తుండు అంటే లెఫ్ట్ అంటే ఇటు మూవ్ అవ్వాలి, రైట్ అంటే ఇటు మూవ్ అవ్వాలి. మన దాంట్లో చాలామంది ఏంటంటే ఫేసింగ్ అవుట్వర్డ్ అనేటటువంటి పదాన్ని పట్టించుకోకుండా మొత్తం లెక్క చేసేస్తారు. దెన్ వాట్ ఇస్ ద లాస్?
1 మార్క్తో పాటు మైండ్స్లో పడిపోతారు. ఓకేనా, అది టాపర్కి నార్మల్ క్యాండిడేట్కి ఉన్నటువంటి తేడా. సో ఇట్లాంటి కీవర్డ్సే క్వశ్చన్ మొత్తాన్ని డిసైడ్ చేస్తాయి. నువ్వు చేసేది ఎట్లాగో అంత టైం పడుతుంది. కాకపోతే ఇట్లాంటి కీవర్డ్ పైన ఫోకస్ చేస్తే తక్కువ టైంలో చేస్తూనే టైం సేవ్ అవుతూనే ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఎగ్జాక్ట్ ఆన్సర్ని పిక్ చేయొచ్చు. యూ విల్ బీ ఇన్ ద జాబ్. సో నువ్వు జాబ్లో ఉంటావు ఇట్లాంటి కీ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తే. ఓకేనా, సో అవుట్వర్డ్ అన్నాడు అంటే బయటకు వచ్చిండు, సో బయటికి చూస్తున్నాడు. ఓకేనా, పర్సన్ బయటికి చూస్తూ నిలబడ్డాడు అంటే అతనికి లెఫ్ట్ అంటే మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, రైట్ అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకేనా, ఎన్ ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ ఎల్ అండ్ ఆర్. నాట్ ఏ నైబర్ అన్నాడు అంటే ఎన్ పక్కన ఎల్ కానీ ఆర్ కానీ ఉండకూడదు. ఓ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎల్. సో ఓ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎల్. ఓకేనా, సో ఇదైతే మనకైతే ఒక క్లారిటీ అయితే ఉంది. అండ్ బట్ నాట్ ఎస్. ఎస్ పక్కన మాత్రం ఓ అనేటటువంటి పర్సన్ అయితే లేడు. పి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎస్. సో పి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎస్. ఓకే, అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. సో క్యూకి ఎవరున్నారు? పి రైట్ సైడ్లో ఉన్నాడు. సో రైట్ సైడ్లో అంటే మనం ఇట్లా మూవ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎమ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ క్యూ. ఎమ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ క్యూ అండ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకే, మనకి ఇక్కడ ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే రావడం జరిగింది. దెన్ మనం మన యొక్క మెయిన్ స్ట్రక్చర్లోకి అయితే ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఫేసింగ్ అవుట్వర్డ్. అవుట్వర్డ్ అంటే యారోస్ బయటకు ఉంటాయి. సో యారోస్ బయటకు ఉంటాయి. సో ఫస్ట్ మనకు ఉన్నటువంటి డేటా సో పీక్యూ సెట్ చేసేద్దాం. P1 2 3. సో పీక్యూ సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎమ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ క్యూ. ఓకేనా, ఎమ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ క్యూ అండ్ అదేవిధంగా ఓకే ఫోర్త్. సో ఎమ్ అనేది ఇక్కడైనా ప్లే చేయొచ్చు, ఇక్కడైనా ప్లే చేయొచ్చు. ఓకే, ఎమ్ విషయాన్ని పక్క పెట్టేద్దాం. అండ్ అదేవిధంగా ఓఎల్. ఓకేనా, ఓఎల్ అనేది మనకి ఇక్కడ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఎస్ పక్కన ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చిండా? ఎన్ ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ ఎల్ అండ్ ఆర్. సో ఎన్కి ఏమన్నా రిలేషన్ ఉందా? ఓ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎల్. ఓకే, బట్ నాట్ ఎస్. సో పి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎస్. పి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ మనం ఎస్ని ఇక్కడేం ప్లే చేయొచ్చు, ఇక్కడేం ప్లే చేయొచ్చు. సో ఇక్కడైతే ప్లే చేసి చూద్దాం. ఓకేనా, అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. సో క్యూకి పి. ఓకే, ఇది కూడా మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఎమ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ క్యూ. ఓకే, సో ఇక్కడ పెట్టేద్దాం ఎం. ఓకేనా, సో ఇక్కడ పెట్టేద్దాం. ఎందుకు ఇక్కడ పెట్టాలి అంటే ఇక్కడ పెట్టిమనుకో అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా ఓ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళిపోలేదు కాబట్టి దెన్ 1 2 3 4 ఇక్కడ ఓ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ దాకా ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. దెన్ ఓ తర్వాత మనకు ఉన్నటువంటి రిలేషన్ ఇది ఓఎల్. ఓకే, ఇక్కడ ప్లే చేసేద్దాం. ఇక మిగిలింది ఏంటి ఫ్రెండ్స్? ఎన్. ఎన్ ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ ఎల్ అండ్ ఆర్. సో ఇక్కడ ప్లే చేసినాం అనుకో ఇక్కడ ఎల్ ఉంది. సో ఇక్కడ మనం ప్లే చేసినా మనకి ఏ ఇబ్బంది లేదు కదా, ఎన్. అండ్ ఇక మిగిలింది ఇక్కడనే కదా ఆర్. సో ఇది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. ఓకేనా, చిన్న చిన్న లింక్స్ తోటే ఇట్లా ఫార్మేషన్ అయితే అవుతుంది. ఎక్కువ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటి స్ట్రక్చర్స్. మనకు కావాల్సింది ఏంది? థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? ఓ ఇటు చూస్తున్నాడు అంటే ఇతని లెఫ్ట్ సైడ్ 1 2 3. ఎస్, దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Arjun, Banu, Kirti, Deep, Harini, Basant, Gayatri and Kumar are sitting around a circle facing the center. So it's simple. Facing the center అంటే easy మనకి. Banu sits third to the right of Basant. ఓకేనా, Banu sits third to the right of Basant. బసంత్కి ఓకే ఇక్కడ మనకు సెట్ అయిపోయింది. అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కుమార్. సో కుమార్ కూడా థర్డ్ నుంచి ఇక్కడ కుమార్. కీర్తి సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ అర్జున్. సో అర్జున్కి ఫోర్త్ ప్లేస్లో కీర్తి. ఓకేనా, సో కీర్తి కుమార్ వేరే కీర్తి వేరే. కుమార్ ఇది కీర్తి. ఓకేనా, అండ్ నెక్స్ట్ అర్జున్ డస్ నాట్ సిట్ నెక్స్ట్ టు ద బసంత్ ఆర్ బను. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే మనకైతే అర్జున్ అయితే సిట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ హరిణి డస్ నాట్ సిట్ నెక్స్ట్ టు ద బను. ఓకేనా, బాను పక్కన అయితే కూర్చోలేదు. అండ్ నెక్స్ట్ గాయత్రి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ దీపన్. ఓకే, ఇది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. సో డైరెక్ట్ మనం అయితే స్ట్రక్చర్ డ్రా చేసేద్దాం. సో 8 మంది అయితే ఉన్నారు కదా. సో ఫస్ట్ ఇక్కడ పర్సన్ ఎవరు ఫ్రెండ్స్?
ఫస్ట్ పర్సన్ వచ్చేసి బసంత్. ఓకే, బసంత్ ఇక్కడ మనం సెట్ చేసేసినాం. సో బసంత్ తర్వాత ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో సో ఇక్కడ ఎవరు వచ్చేసారు మనకు భాను. ఓకేనా, సో భాను తర్వాత నెక్స్ట్ 1 2 కుమార్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అరుణ్ అండ్ అదేవిధంగా కీర్తి. సో గ్యాప్ అనేది చూసుకోవాలి, మధ్యలో మనకు 3 వచ్చినట్టు. సో ఒకవేళ కనుక మనం కుమార్ పక్కన కనుక ప్లే చేసేస్తే, కుమార్ పక్కన మనం అర్జున్ కనుక ప్లే చేసేస్తే మనకు 1 2 3 4. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ ఫార్మేషన్ వచ్చింది, ఇంకెక్కడ సెట్ అవుతలేదు కదా, ఎందుకంటే ఇక్కడ పెట్టేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది, బసంత్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి. దెన్ ఇక్కడ మనం అర్జున్ ఇక్కడికి వెళ్ళిపోతే దెన్ ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, కీర్తి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మిగిలింది ఏంది, గాయత్రి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ దీపన్. సో దీపన్కి రైట్ సైడ్లో గాయత్రి అయితే కూర్చోవడం జరిగింది. సో ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ గాయత్రి సెట్ అవుతుంది, ఇక్కడ ప్లే చేసి ఇక్కడ గాయత్రి సెట్ అవుతుందా లేదు, ఇక్కడ అయితే ఇక్కడ సెట్ అవుతలేదు. సో ఇక్కడ ఎవరు వస్తారు ఫ్రెండ్స్ ఈ గ్యాప్లో, దీపన్. సో ఇక్కడ దీపన్ వచ్చేసి మిగిలినటువంటి పర్సన్ గాయత్రి. సో అల్టిమేట్గా మొత్తంలో మనకు మిగిలినటువంటి క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, కుమార్కి బసంత్కి మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెట్ చేయాలి, వాళ్ళు హరిణి. సో ఇక్కడ ఏమడిగిండు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హరిణి. సో హరిణికి థర్డ్ లెఫ్ట్ అయితే ఎవరున్నారు, సో 1 2 3 గాయత్రి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా సెంటర్ చూస్తున్నారు. ఓకేనా, వీళ్ళందరూ సెంటర్ చూస్తున్నారు కాబట్టి లెఫ్ట్ ఇటు, బయటికి చూస్తే ఇటు సైడ్ రావాలి, అప్పుడు దీపన్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద బిజినెస్ ఆఫ్ ద మెన్ ఇంక్లూడింగ్ ద గ్రూప్ లెక్చరర్, అడ్వకేట్, డాక్టర్ అండ్ ఇంజనీర్. D advocate and H engineer of the men are sitting together. Each man is sitting next to his wife. Lecturer's wife G sits second to the right of H. F sits between G and H. Doctor's wife B sits on the immediate left of advocate's wife. C is not a doctor. E is a male and A is a female. Who among the following is the wife of advocate? So advocate యొక్క వైఫ్ ఎవరు? సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఇక్కడ మనకు 4 గ్రూప్ అయితే ఉండడం జరిగింది, 4 గ్రూపులు అయితే. సో ఇది మనకు వచ్చినటువంటి మెయిన్ స్ట్రక్చర్. సో వాళ్ళందరూ కూడా సెంటర్ని అయితే చూస్తూ ఉన్నారు. సో అడ్వకేట్, డాక్టర్, ఇంజనీర్ అండ్ అదేవిధంగా మనకు ఆ యొక్క స్ట్రక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఈచ్ మెన్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈజ్ వైఫ్. సో తన యొక్క వైఫ్ పక్కనైతే కూర్చోవడం జరిగింది. ఓకే, దెన్ ఇప్పుడు మనం సెట్ చేసేద్దాం. లెక్చరర్స్ వైఫ్ జీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనేది ఇక్కడ మనం తీసుకుందాం ఫ్రెండ్స్ క్యాజువల్గా. ఓకేనా, ఏదో ఒక ప్లేస్ అయితే పెట్టాలి కదా. సో హెచ్ ఎవరు, ఏం చెప్పిండు, ఇంజనీర్. ఓకే, హెచ్ అనేటటువంటి పర్సన్ ఇంజనీర్కి రైట్ సైడ్లో. ఓకేనా, ఇంజనీర్కి రైట్ సైడ్లో జీ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ హెచ్. సో జీ ఎవరు, లెక్చరర్స్ వైఫ్. ఓకేనా, లెక్చరర్స్ వైఫ్. ఓకే, సో ఇక్కడ లెక్చరర్ వైఫ్ అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉండాలి, లెక్చరర్ ఉండాలి. సో లెక్చరర్. సో ఎందుకంటే వైఫ్ పక్కనే కదా హస్బెండ్ ఉండేది, లెక్చరర్. ఓకే, లెక్చరర్ ప్లేస్ కూడా మనకైతే ఫిక్స్ అయిపోయింది. ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ ఇంజనీర్ ఉండు అంటే ఇక్కడ ఇంజనీర్ వైఫ్ అయితే రావచ్చు. లెక్చరర్, ఒకవేళ ఇంజనీర్ వైఫ్ ఇక్కడ వస్తే లెక్చరర్ ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎఫ్ సిట్స్ బిట్వీన్ జీ అండ్ హెచ్. సో ఎఫ్, వీరిద్దరి మధ్యలో ఎవరు ఉన్నారంట, ఎఫ్. ఓకే, డాక్టర్స్ వైఫ్ బి సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ అడ్వకేట్స్ వైఫ్. సో డాక్టర్స్ వైఫ్ అయినటువంటి బి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ అడ్వకేట్ వైఫ్. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ అడ్వకేట్ వైఫ్. సో అడ్వకేట్ వైఫ్ అయితే మనకు తెలుసు, అడ్వకేట్ వైఫ్, డాక్టర్ వైఫ్. ఓకే, వీళ్ళిద్దరు మనకు ఐడియా వచ్చేసింది. సి ఈజ్ నాట్ ఏ డాక్టర్, ఈ ఈజ్ ఏ మేల్ అండ్ ఏ ఈజ్ ఏ ఫీమేల్. ఓకే, ఇక్కడ దాకా మనకు డేటా అయితే రావడం జరిగింది. దెన్ ఇప్పుడు మనం అడ్వకేట్ని సెట్ చేయాలి. అడ్వకేట్, డాక్టర్, ఇంజనీర్, డి అడ్వకేట్ ఆర్ సిట్టింగ్ టుగెదర్. ఇక్కడ ఏమన్నాడు, ఇంజనీర్ అండ్ ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్, అడ్వకేటు, ఇంజనీర్ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారంట. సో ఇక్కడ ఆల్రెడీ ఇంజనీర్ సెట్ అయిపోయిందంటే ఇక్కడ ఎవరు వస్తారు, అడ్వకేట్. సో ఇక్కడ అడ్వకేట్ వచ్చిండు అంటే అడ్వకేట్ వైఫ్ పక్కనే ఉండాలి కదా. సో అడ్వకేట్ వైఫ్. ఓకే, అడ్వకేట్ వైఫ్.
సో ఇక మనకు మిగిలింది ఎవరు? డాక్టర్ అండ్ అదేవిధంగా డాక్టర్స్ వైఫ్. సో డాక్టర్ వైఫ్ అంటే ఎవరు? బి. ఓకే. అండ్ అదేవిధంగా డాక్టర్. సో డాక్టర్ సంబంధించి ఏమైనా ఇచ్చిండా మనకు సింబల్ అనేది? ఈ ఈజ్ ఏ మేల్. ఇక్కడ మిగిలిన దాంట్లో మేల్ ఎవరున్నారు? డాక్టర్ ఒక్కడే కదా. సో ఓకే. అండ్ నెక్స్ట్ ఓకే, ఇక మిగిలింది ఏ. అండ్ నెక్స్ట్ లెక్చరర్. సో లెక్చరర్ అంటే సి. డాక్టర్ కాదు అంటే ఇంకెవరు? లెక్చరరే మిగిలింది, సి. ఓకే, ఇది మనం రఫ్లీ ఓకేనా ఇచ్చినటువంటి స్ట్రక్చర్ని బట్టి మనం అట్లా అకార్డింగ్ టు కీ పాయింట్స్ అంటే ఫ్యామిలీ రిలేషన్ బేస్ పైన మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అడ్వకేట్ యొక్క వైఫ్ ఎవరు? సో అడ్వకేట్ యొక్క వైఫ్ దెన్ ఏ. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రికీ క్వశ్చన్, ఎందుకంటే రిలేషన్స్ ఇచ్చి వాళ్ళ పక్కనే ఉండరని అనేసరికి మనకి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 5 పర్సన్ సింథిల్, శివ్, ప్రవీణ్, ప్రకాష్ అండ్ బసంత్ ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ ఫేసింగ్ నార్త్. ఓకేనా, సో వాళ్ళందరూ ఒక బెంచ్ పైన అయితే కూర్చున్నారు, వాళ్ళందరూ నార్త్ ఫేస్ చేయడం జరిగింది. సింథిల్ సిట్స్ నెక్స్ట్ టు శివ. ఓకేనా, శివ్కి పక్కన సింథిల్ అయితే కూర్చోవడం జరిగింది. నెక్స్ట్ శివ్, శివ్కి పక్కన అయితే కూర్చోవడం జరిగింది. ఓకే గుడ్. ప్రకాష్ సిట్స్ నెక్స్ట్ టు ప్రవీణ్. సో ప్రవీణ్ పక్కన ప్రకాష్ అయితే కూర్చోవడం జరిగింది. సో ప్రకాష్ తోటి అయితే వసంత్ అయితే కూర్చోలేదు కాబట్టి ఇక్కడ మనకైతే ఛాన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వసంత్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద బెంచ్. సో అన్నీ కూడా ఒకే తిరుగున్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎవరు వెళ్ళిపోతారు? వసంత్. సో వసంత్ పక్కన సెంథిల్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ శివ. సో శివకి రైట్ సైడ్లో సెంథిల్ కూర్చున్నాడు అంటే ఇక్కడ మనకి ఎవరు వస్తారు? శివ్, సెంథిల్. అండ్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ప్రవీణ్. అండ్ నెక్స్ట్ ప్రకాష్. ఇది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. సెకండ్ రైట్ ఆఫ్ శివ. సో శివకి సెకండ్ రైట్లో ఎవరున్నారు? ఎవరు ఫ్రెండ్స్? ప్రవీణ్ కదా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎమాంగ్ ABCDE, A is taller than only B but shorter than C. C is taller than E. C is not the tallest. If they stand in the order of their height, then who among of them will be in the middle? ఓకేనా, సో వాళ్ళ యొక్క మిడిల్ ఎవరైతే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మొత్తం 5 అయితే ఉండడం జరిగింది. ఏ ఈజ్ టాలర్ ఓన్లీ బి. సో ఏ బి కంటే మాత్రమే టాలెస్ట్ అంట. ఓకే, సి ఈజ్ టాలర్ దెన్ ఈ. సి ఈజ్ టాలర్ దెన్ ఈ. సి ఈజ్ నాట్ టాలెస్ట్. సో మళ్ళీ అందరికంటే హైయెస్ట్ అయితే కాదు. ఇఫ్ దే స్టాండ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ హైట్, హూ ఎమాంగ్ దెమ్ విల్ బీ ఇన్ ద మిడిల్. సో కేవలం బీకి మాత్రమే ఏ అంటే సెకండ్ ప్లేస్లో. సో ఇక్కడ మనకు సిఈ వచ్చేస్తే మిగిలింది ఎవరు? ABCDE. ఇది మిడిల్ ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ఈ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ మనకు షార్టర్ దెన్ సి అన్నాడు కాబట్టి దెన్ ఇదే మనం స్ట్రక్చరే తీసుకోవాలి. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 5 ఫ్రెండ్స్ అరుణ్, బాలా, చిన్ను, దినేష్ అండ్ ఎలాంగో ఆర్ సిట్టింగ్ ఇన్ ద బెంచ్ ఫేసింగ్ నార్త్. అరుణ్ సిట్స్ నెక్స్ట్ టు బాలా. సో అరుణ్ బాలాకి పక్కన అయితే కూర్చోవడం జరిగింది. ఓకేనా, అరుణ్ బాలాకి రైట్ సైడ్లో అయితే కూర్చోవడం జరిగింది. దినేష్ సిట్స్ నెక్స్ట్ టు చిన్ను. చిన్ను పక్కన దినేష్ అయితే కూర్చోవడం జరిగింది. ఓకే, మళ్ళా ఎలాంగో పక్కన అయితే కూర్చోలేదు. ఎలాంగో సిట్స్ సేమ్ అదే లెఫ్ట్ రైట్ సేమ్ అదే స్ట్రక్చర్. ఎలాంగో. చిన్ను సిట్స్ సెకండ్ టు ద రైట్. సో ఇక్కడ మనకు చిన్ను వెళ్ళిపోతే అంటే ఇక్కడ చిన్ను వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ నెక్స్ట్ దినేష్, ఇంకా మిగిలింది బాలా అండ్ అదేవిధంగా అరుణ్. సో వీళ్ళకి స్ట్రక్చర్ వచ్చింది. దినేష్ ఎక్కడ కూర్చుండు? సో దినేష్ ఎక్కడ కూర్చుండు? లాస్ట్ రైట్ ఎండ్ కాబట్టి ఆన్ ద రైట్ ఎండ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా మనకు స్ట్రైట్ లైన్లో అంటే మనకి ఒక సీక్వెన్స్ వచ్చేది అయితే ఈజీగా చేయొచ్చు. ఎక్కడైతే మనకు సర్కిల్ వస్తుందో అక్కడ మనకి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఫ్యామిలీ రిలేషన్ ఇస్తే ఇంకా హార్డ్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ ఎక్కువ హార్డ్ అయితే ఉంటుంది, కాంప్లికేషన్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా, ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 8 ఫ్రెండ్స్ PQ, RS, TUV అండ్ W ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫర్ ఏ మీటింగ్ ఫేసింగ్ ద సెంటర్. ఓకేనా, అందరు సెంటర్ చూస్తున్నారు. P సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ V. ఓకేనా, P సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ V. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q. సో Qకి రైట్ సైడ్లో, Qకి లెఫ్ట్
ఓకే, మనకి ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ అయితే రావడం జరిగింది. ఎస్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అండ్ బిట్వీన్ వి అండ్ పి. సో వి అండ్ పి మధ్యలో ఎవరైతే ఉన్నారంటే ఇక్కడ ఎస్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ, యూ అనేది వి మరియు పీకి మధ్యలో అయితే ఉండడం జరిగింది. ఆర్ డస్ నాట్ సిట్. సో క్యూ కానీ టీ కానీ మధ్యలో అయితే ఆర్ అయితే లేదు. ఓకే, దెన్ మొత్తం ఒక స్ట్రక్చర్ అయితే తీసుకుందాం. ఓకే, సో మనకు వచ్చినటువంటి పాయింట్స్ అన్ని కూడా కంటిన్యూగా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎస్ వి యూ అండ్ నెక్స్ట్ పి అండ్ ఇక్కడ గ్యాప్ అండ్ ఇక్కడ క్యూ. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఆర్ క్యూ పక్కన కానీ అండ్ అదేవిధంగా టీ పక్కన కానీ ఇక్కడ పెట్టేస్తే ఆర్ ఆటోమేటిక్గా దీని పక్కన వచ్చేస్తుంది, ఇక్కడ పెట్టిన వస్తుంది. సో మిగిలింది ఆర్ ఇక్కడ. సో ఆర్ ఇక్కడ పెట్టేసినాం, టీ ఇక్కడ పెట్టొద్దు. సో టీ ఇక్కడ పెట్టేస్తాం. ఇక మిగిలినటువంటి డేటా ఏముంది ఫ్రెండ్స్, డబ్ల్యూ. సో డబ్ల్యూని ఇక్కడ పెట్టేసినాం. వీకి రైట్ సైడ్లో ఎవరు కూర్చున్నారు, థర్డ్ ప్లేస్లో. వీకి రైట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు, ఆర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అరవింద్, బాలా, చిత్ర, దీప, హరి, మహా, మధు అండ్ అభి ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్. బాలా సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ మహా and third to the left of Abhi. Chitra sits fourth to the left of Arvind. Arvind is not the immediate neighbor of Maha and Bala. Hari is not immediate neighbor of Bala. Madhu sits second to the right of Deepa. సో ఇది మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్. ఓకేనా, మనకు అల్టిమేట్ కావాల్సింది ఏంది, బాలా యొక్క లెఫ్ట్ అయితే ఎవరున్నారు. ఓకేనా, సో కాంప్లికేటెడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అందరు సెంటర్ చూస్తున్నారు కాబట్టి అదొకటి మనకు బెనిఫిట్. బాలా సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ మహా. సో మహాకి రైట్ సైడ్లో ఎవరు కూర్చున్నారు, బాలా. 1 2 3 ఇక్కడ బాలా. ఓకే, అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అభి. సో అభికి థర్డ్ టు ద లెఫ్ట్. బాలా సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ మహా అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అభి. సో అభికి లెఫ్ట్ సైడ్లో బాలా ఉన్నాడంట థర్డ్. సో మనకు అట్లా తీసుకుంటే రివర్స్ రైట్ అవుతుంది. 1 2 అండ్ దెన్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అభి. ఓకే, అండ్ నెక్స్ట్ చిత్ర సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ అరవింద్. సో ఈ స్ట్రక్చర్ మనకు లేదు. అరవింద్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ మహా అండ్ బాలా. సో ఇక్కడ కూర్చోకూడదు, సో ఇక్కడ ఉండకూడదు. అంటే అల్టిమేట్గా మిగిలినటువంటి ప్లేస్ ఏంది ఫ్రెండ్స్, ఇది ఒకటే కదా. సో ఇక్కడ అరవింద్. సో అరవింద్కి ఇక్కడ చిత్ర సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ అరవింద్. సో అరవింద్కి లెఫ్ట్ సైడ్లో. సో 1 2 3 4. సో ఈ ప్లేస్లో ఎవరు ఉన్నారంట, చిత్ర. అయిపోయింది. హరి ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ బాలా. సో ఇక్కడ కాదు అంటే ఇంక మిగిలింది ఇక్కడనే కదా. బాలా పక్కన గాంధీ ఎవరు, హరి. సో ఇక మిగిలింది వీళ్ళిద్దరే. సో బాలా పక్కన ఉన్నది మధు ఈ సిట్స్ టు ద రైట్ ఆఫ్ దీప. సో దీపాకి రైట్ సైడ్లో మనకైతే మధు ఉన్నాడంట. సో దీప, మధు. ఓకే, ఈ స్ట్రక్చర్ మనకు వచ్చేసింది. బాలాకి లెఫ్ట్ ఎవరున్నారు, సో బాలాకి లెఫ్ట్ ఎవరున్నారు ఫ్రెండ్స్, దీపానే కదా. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది చాలా చాలా కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్. ఇది 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్, మొత్తం 12 మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, 6 బాయ్స్ UVWXYZ ఇన్ ఏ రో అండ్ ఏ 6 గర్ల్స్. ఓకేనా, వాళ్ళు రో ఏలో ఉంటే 6 girls IJKLMN are standing in a second row such that each girl is facing towards a boy, not necessarily in the same order. I stands to the right of a girl who stands facing boy Y. సో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా కాంప్లికేటెడ్ ఇది. ఓకేనా, చాలా చాలా కాంప్లికేటెడ్. సో ఇది రో 1, ఇది రో 2. ఓకేనా, బాయ్స్ ఒకళ్ళు ఎదురుగా చూసుకుంటారంట, బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం 6. ఓకే, 6 స్లాట్లు పెట్టేద్దాం. ఐ స్టాండ్స్ టు ద రైట్ ఆఫ్ ద గర్ల్ హూ స్టాండ్స్ ఫేసింగ్ ద బాయ్. సో బాయ్ వైని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పక్కన ఐ అయితే నిలబడ్డదంట. ఓకే, సో మనం ఇక్కడ సెకండ్ రో ఇట్లా చూస్తుంది కాబట్టి సో గర్ల్స్ అయితే మనకు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, కానీ బాయ్స్ మాత్రం ఉల్టా అయిపోతుంది. ఓకేనా, అండ్ ఫేసింగ్ ద బాయ్ వై ఎట్ ద రైట్ ఎండ్. సో ఇక్కడ మనం బాయ్ సైడ్ నుంచి చూస్తే రైట్ ఎండ్ అంటే ఇది అవుతుంది, ఇది వై. సో వైకి ఆపోజిట్లో ఉండేటటువంటి పర్సన్ పక్కన ఎవరున్నారు, ఐ ఉన్నారు. ఓకేనా, అది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ వి స్టాండ్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఆల్రెడీ ఇక్కడ వై ఉంది అంటే ఆటోమేటిక్గా
వి మాత్రమే ఎక్స్ అండ్ వై మధ్యలో ఉంటారు. అంటే ఇక్కడ ఎవరు వస్తారు, ఇక్కడ వి వస్తారు, ఇక్కడ ఎక్స్ వస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ జెడ్ స్టాండ్స్ ఇమీడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. సో జెడ్కి పక్కన యూ. ఇక మిగిలింది ఎవరు, రైట్ ఆఫ్ డబ్ల్యూ. సో డబ్ల్యూకి ఓకే ఓకే ఇది మనకు సెట్ అయిపోయింది, పైది అయిపోయింది. అండ్ నెక్స్ట్ కింద చూడండి కే ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ యూ. సో యూను ఆపోజిట్గా మన కే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ స్టాండింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. సో జేకి ఇమీడియట్గా లెఫ్ట్. సో జేకి ఇమీడియట్గా లెఫ్ట్ అయితే కే ఉండడం జరిగింది. ఎన్ స్టాండ్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎన్ స్టాండ్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. సో ఎల్కి థర్డ్. సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ థర్డే లేదు కాబట్టి ఇక్కడ ఎల్ పెట్టేస్తే 1 2 3 ఇక్కడ ఎన్. ఇంకా మిగిలింది ఏముంది ఫ్రెండ్స్ వీటిలలో పైన ఇచ్చినటువంటి సిరీస్లో ఐ జే కే ఎల్ ఎం ఒక్కటే, ఎమ్ ఎన్. ఓకే ఇది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. సో జే ఎవరిని ఫేస్ చేసిండు, జే ఎవరిని చూస్తున్నాడు ఫ్రెండ్స్, జెడ్ని చూడడం జరుగుతుంది. సో జెడ్ అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ PQRSTUVW ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ అవుట్వర్డ్. సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ చేంజ్ ఏం లేదు, సేమ్ ఇందాక చేసినటువంటి క్వశ్చనే. ఓకేనా, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకేనా, క్వశ్చన్ ఈజ్ రిపీటెడ్. మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్. ఓకేనా, సో సేమ్ క్వశ్చన్ మనం ఇందాకనే ట్రై చేసినాం, మళ్ళీ ఒకసారి సింపుల్గా ఉన్నది ఇది స్ట్రక్చర్ అనేది ట్రై చేయండి, ఏ వస్తుంది. ఓకేనా, ఎస్ఎన్టీకి మనకి ఎవరున్నారు, బిట్వీన్ ఎస్ఎన్టీకి మధ్యలో ఆర్ ఉంటాడు. ఓకేనా, ఇది సాల్వ్ చేసేయండి. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా ఇక సిట్టింగ్ అరేంజ్మెంట్లో లాస్ట్ క్వశ్చన్ ఇది. 7 మేనేజర్స్ JKLMNOP ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్. ఓకేనా, వీళ్ళందరూ కూడా 7 మెంబర్స్. ఓకే, సో J సిట్స్ బిట్వీన్ ఏ P అండ్ M. సో J సిట్స్ బిట్వీన్ P మరియు M. ఓకేనా, P మరియు Mకి మధ్యలో J అయితే కూర్చోవడం జరిగింది. అండ్ L సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ M. ఎవరు, L రైట్ ఆఫ్ M 1 2 Mకి. ఓకే, అండ్ నెక్స్ట్ సిట్స్ బిట్వీన్ K అండ్ O. సో K అండ్ Oకి మధ్యలో అయితే మనకి ఇక్కడ కూర్చోవడం జరిగింది. K మరియు Oకి మధ్యలో. K ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ N. సో ఇక్కడ ఎక్కడ లేదు గ్యాప్, ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడ N పెట్టేద్దాం, అయిపోద్ది. సో మనకు స్ట్రక్చర్ వచ్చేసింది, 7 కాబట్టి ఈజీగా అయిపోద్ది. ఈ కింద వాటిలో ఏది ట్రూ, M సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. సో Pకి లెఫ్ట్ సైడ్లో ఉందా, M అనేది లేదు. P సిట్స్ బిట్వీన్ J అండ్ M. సో J అండ్ M మధ్యలో P ఉందా, లేదు. J సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M. సో Mకి లెఫ్ట్ సైడ్లో J ఉందా, ఎస్, ఇది కరెక్టే. L సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ J. Jకి లెఫ్ట్ సైడ్లో కాదు, రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ అని పూర్తయిపోవడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్. ఎక్కడైతే మనకు 8 మంది కానీ 8 మంది కంటే పైన కానీ వాచింగ్ అవుట్వర్డ్ అంటే మాత్రం మ్యాక్సిమం ఆ యొక్క క్వశ్చన్ని వదిలేయడానికి ట్రై చేయండి. ఇన్వర్డ్ అంటే మాత్రం ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఆ క్వశ్చన్ని ఎగ్జామ్ హాల్లో ట్రై చేయడానికి మాత్రం ప్రయత్నించండి. ఎందుకంటే ఇన్వర్డ్ అంటే మనకు తక్కువ టైంలో అయిపోతుంది, అవుట్వర్డ్ అంటే కాంప్లికేషన్ అయిపోతుంది. అండ్ మోస్ట్లీ మన యొక్క రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ అనేవి ఇంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ అయితే మనకైతే కనిపించవు. మోస్ట్లీ మనకు 4 లేదా 5 అండ్ అదేవిధంగా సీక్వెన్షియల్ ఆర్డర్లు అయితే మ్యాక్సిమం మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం సాల్వ్ చేసినటువంటి క్వశ్చన్లో మోస్ట్లీ మనకి ఏం కనిపించినాయి, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్ఆర్బి జేఈ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్ అయితే మనకు కనిపించినాయి. కాకపోతే ఏంటంటే మన యొక్క ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి. కాబట్టి అప్పుడు మీరు టెన్షన్ పడొద్దు. అంటే ఇప్పుడు ఎట్లాగో టైం ఉంది కాబట్టి దీనిపైన ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే మీకు ఏమవుతుందంటే ప్రాక్టీస్ వస్తుంది. ప్రాక్టీస్ వస్తే కీ పాయింట్ పైన ఐడియా వస్తుంది. దెన్ యూ విల్ బీ ఇన్ ద జమ్. సో మీరు జమ్ అయితే ఆటోమేటిక్గా స్కోర్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్. సో మీ చేతిలో మీ యొక్క స్కోర్ ఉంటే యూ విల్ డిసైడ్ యువర్ కెరీర్. ఓకేనా, సో దానిపైన ఫోకస్ చేయండి. ఏదైతే మీకు వీక్ పాయింట్స్ ఉంటాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అందరికి కూడా షేర్ చేయండి. వెంటనే కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా జాయిన్ చేయించండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.